ప్రీతం గారు ఎట్లా చూసుకోవచ్చు పార్లమెంట్ ఎన్నికల వేళ 37 నామినేటెడ్ పోస్టులు ప్రధానంగా ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా ప్రీతంను నియమించారు ఏమనిపిస్తుంది? అంటే ప్రీతం ఒక్కరిని కాదు నియమించింది. దేశంలో ఎక్కడ లేని విధంగా కాంగ్రెస్ పార్టీ 5 మంది ఎన్ఎస్సీ అధ్యక్షులను పదవులలో పెట్టింది. మహేష్ కుమార్ గౌడ్ గారు ఎమ్మెల్సీ, పొన్నం ప్రభాకర్ గారు మంత్రి, వంశీచంద్ర రెడ్డి గారు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ టికెట్ ఇచ్చిర్రు, బల్మూరి వెంకట్ ఈరోజు ఎమ్మెల్సీ అయిండు, అజ్మతుల్లా హుసేని ఈరోజు మాకు వక్ఫ్ బోర్డు చైర్మన్ అయ్యిండు. 5 మంది ఎన్ఎస్సీఐ నుంచి వచ్చిన ప్రెసిడెంట్స్ని చేస్తే ఎన్ఎస్సీఐ జాతీయ కమిటీలను చేసిన వాడిని నన్ను చైర్మన్ చేసినారు, అటు నూతి శ్రీకాంత్ని చేసినారు, ఇటు మెట్టు సాయిని చేసినారు. అంటే యువకులకు పెద్దపీట ఇచ్చేది కాంగ్రెస్ పార్టీ అని చెప్పగానే చెప్పేసింది. పార్లమెంట్ ఎన్నికలలో 17 సీట్లకు 15 సీట్లు కొట్టే విధంగా మా ఉత్సాహం చూస్తేనే ఇప్పటికే అర్థం కావాలి. ఎవరైతే 10 సంవత్సరాలు దోసుక తిన్నారో వాళ్ళందరికీ ఇప్పటికే గడగడలు ఆడుతుంది. మాలాంటి నాయకులను తయారు చేసింది కాంగ్రెస్ పార్టీ. మేము మానవ బాంబులు లెక్క ముందరికి వెళ్తాం. ఎవడన్నా అడ్డొస్తే మా ప్రభుత్వాలు పీకేస్తాం ఏకేస్తాం అని అంటున్నారు. దయచేసి ఇటువంటి అన్ని మాటలు మాట్లాడుతుందని చెప్పి కూడా హెచ్చరిస్తున్నాం. ఇప్పటికే ఈ కార్పొరేషన్లు కావచ్చు, కులవారి కార్పొరేషన్ ఏర్పాటు మీద బీజేపీ నాయకులు కామెంట్ చేస్తారు. బడ్జెటే లేదు, ఈ కార్పొరేషన్ ఏర్పాటుతో ఏం చేస్తారు అంటారు. అంటే బడ్జెట్ లేదు అని చెప్పిన వాళ్ళే బడ్జెట్ లేకుండా చేసిర్రు. సిగ్గు తప్పి మాటలు మాట్లాడాలి వాళ్ళకి సిగ్గు లేదా వాళ్ళకి మాట్లాడనీకే. మేము మిగులు బడ్జెట్తో ప్రభుత్వాన్ని ఇచ్చినాం. మళ్ళీ 5 సంవత్సరాల లోపల మిగులు బడ్జెట్ అయ్యే విధంగా పరిపాలన చేస్తాం. వీళ్ళు 6 లక్షల కోట్ల అప్పు చేసిర్రు. కాంగ్రెస్ పార్టీ ఆ అప్పులను ఏ విధంగా తీర్చాలి? సంవత్సరానికి 64,000 కోట్ల రూపాయలు కేవలం వడ్డీనే పడుతుంది. అటువంటి పనులు చేసిపోయారు వీళ్ళు. మీకు బడ్జెట్ లేదు, కార్పొరేషన్లలో ఏం చేస్తారు, మేము ఏం చేస్తామో చేసి చూపిస్తాం. వీళ్ళ లెక్క మాటలు చెప్పం. 3 ఎకరాలు ఇస్తాం అంటేది, కేజీ టు పీజీ అంటరీ, ఏం చేయకపోతుంది. మేము ఏం చెప్పకపోయినా చేస్తున్నాం. ఈరోజు చేసి చూపిస్తున్నాం. యువకులకు పెద్దపీట వేసినాం. ఇంకా రాబోయే కాలంలో పార్లమెంట్ ఎన్నికల తర్వాత రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత దేశవ్యాప్తంగా చేంజెస్ ఉంటాయి, అద్భుతమైన చేంజెస్ ఉంటాయి. ఇప్పటికే కేవలం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ నాయకుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు, కానీ గల్లీలో ఉన్న రైతులను పట్టించుకోవట్లేదు, వాళ్ళకు పంటలు ఎండిపోతున్నాయంటూ కామెంట్ చేస్తున్నారు. కామెంట్ చేసిన ఆ దరిద్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒకసారి అర్థం చేసుకోవాలి. గతంలో జరిగిన పంట నష్టం మీద ఎవరు రివ్యూ పెట్టలే. మేము రివ్యూ పెట్టినాం. 10,000 రూపాయలు కూడా మేము నష్టపరిహారం చెల్లిస్తున్నాం. ఈరోజు రైతుల ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఈరోజు రైతులకు రుణమాఫీ చేస్తారని చెప్పి ఎగ్గొట్టిన వాళ్ళు ఇప్పుడు మేము రుణమాఫీ కోసమని నిధులను సేకరిస్తున్నాం. ఏ నిధులైతే లేకుండా చేసినారో అవన్నీ చేస్తున్నాం. ఆల్రెడీ మన ముఖ్యంగా రైతు బంధుకు సంబంధించి కూడా పెట్టుబడి సాయం కోసమని వీళ్ళు మొత్తం 0 రూపాయలు పెడితే కూడా మిగతా అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి సేకరించి రైతుల కోసం అని చేస్తున్నాం. రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు ఎవరైతే మాట్లాడుతున్నారో ఆ పార్టీలకు లేదు. కేవలం కాంగ్రెస్ పార్టీనే ఈరోజు సింగిల్ హ్యాండెడ్గా రైతుల గురించి ఉంది. ఇప్పటికే పార్లమెంట్ ఎన్నికలు సమాపిస్తూ ఉన్నటువంటి వేళ షెడ్యూల్ కూడా వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ప్రకటన ఆలస్యం అవుతున్నది, కారణం ఏమైనా ఉండొచ్చు? ఆలస్యం ఏం లేదు. మా కాంగ్రెస్ పార్టీలో పార్లమెంట్ల టికెట్ల కోసం అని అప్లై చేసుకున్న వాళ్ళందరూ జెమ్స్. ఒక్కొక్కరు కూడా వాస్తవానికి కూడా పార్లమెంట్లో గలం వినిపించగలిగే శక్తి ఉన్న నాయకులు ఈరోజు పార్లమెంట్ కోసం టికెట్లు అప్లై చేసుకున్నారు. మా దగ్గర అందరూ కూడా నాయకులు, అద్భుతమైన నాయకులు ఉన్నారు. కాబట్టి అందులో నుంచి ఒక ఆణిముత్యాన్ని తీసి మిగతా ఆణిముత్యాలను వాళ్ళతో పాటు కలిపి ప్రయాణం చేయించడానికి సమయం పడుతుంది తప్ప మాకు ఆల్రెడీ అభ్యర్థులు రెడీగా ఉన్నారు. ఏ అభ్యర్థిని పెట్టినా కాంగ్రెస్ పార్టీకి ఈరోజు గెలిచే పరిస్థితి ఈరోజు తెలంగాణలో ఉంది. తప్పకుండా తొందరలోనే క్యాండిడేట్స్ నిర్ణయం జరుగుతుంది. ప్రధానంగా ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా నియమితమైనటువంటి మీరు ఇంతకుముందు ఎస్సీసీఎల్ స్టేట్ ప్రెసిడెంట్గా పనిచేసారు టీపీసీకి సంబంధించి. సో ఏమైనా డిఫరెన్స్ కనిపిస్తుందా మొన్నటికి ఇప్పటికి? ఇప్పటికి డిఫరెన్స్ ఏంటంటే మొన్నటి దాకా మా కోసం అని జెండాలు మోసిన కార్యకర్తలు భవిష్యత్తులో వాళ్ళు కింది స్థాయిలో ఎవరైతే దళితులు ఉన్నారో, అట్టడుగు వర్గాలు ఉన్నారో వాళ్ళంతా ఉన్నత స్థాయికి తీసుకొచ్చే విధంగా ప్రయాణం చేసే దానిలో పాటు నేను భాగంగా ఉంటా. మొన్నటిదాకా పార్టీ పదవిలో వండుకుంటూ ప్రభుత్వం ఏదైతే చేసిన తప్పులు ఉండేనో వాటి మీద పోరాటాలు చేసినాం. ఇప్పుడు ప్రభుత్వం ఏ విధంగా ప్రజలకు చేరవేస్తుందో ఆ విధంగా ముందటికి వెళ్తాం. దళిత బంధు పేరు మీద అయితే అక్రమాలు జరిగినాయో నా మొట్టమొదటి సంతకం దాని మీదనే ఉంటుంది, ఎంక్వైరీ మీద. ఎట్టి పరిస్థితులలో దళిత బంధు ఎవరెవరికి వచ్చింది, ఎంత కమిషన్లు తీసుకున్నారు, ఏమైందనే దాని మీద నేను జూన్ 6వ తారీఖు సీటు మీద కూర్చున్న తర్వాత ఫస్ట్ సంతకం ఉంటుంది. ఎవరైతే అక్రమాలకు పాల్పడ్డారో, ఎవరైతే మా దళితుల పైసలను కమిషన్గా తిన్నారో వాళ్ళందరినీ బొక్కలను ఒప్పిస్తా.